హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా మరి ముఖ్యంగా పాజిటివ్గా ఉన్నాయి. మన మార్కెట్స్ అందుకు అనుగుణంగా ఒక గ్యాప్ అప్ అనేది వచ్చింది. నిఫ్టీ ఈరోజు రికార్డ్ హైని టెస్ట్ చేసింది ఇంట్రాడేలో 14,753 అనమాట. అదేవిధంగా సెన్సెక్స్ 50,000 మార్క్ ఫస్ట్ టైం అనమాట లైఫ్లో హిస్టరీలోనే ఫస్ట్ టైం దాన్ని ఇంట్రాడేలో టెస్ట్ చేసింది. మళ్ళీ రెండు కూడా అటు సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ హై నుంచి బాగా ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడింది. నిఫ్టీ క్లోజింగ్ బేసిస్లో 14,600 బిలో క్లోజ్ అయింది. -54 పాయింట్స్ మైనస్లో నిఫ్టీ క్లోజ్ అయింది. డే హై కానీ గమనిస్తే 14,000 ఇంతకుముందు చెప్పినట్టుగా 753 అనమాట. హై నుంచి దగ్గర 200 పాయింట్స్ కరెక్ట్ అయింది. బట్ క్లోజింగ్ బేసిస్లో 54 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా హై నుంచి బాగా కరెక్ట్ అయింది. ఇది కూడా 32,186 దగ్గర అంటే -354 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ కావడం చూస్తున్నాము. మైనస్లో క్లోజ్ అయింది. ఇక మార్కెట్స్లో ఈరోజు అంటే నిఫ్టీకి సపోర్ట్ చేసిన స్టాక్స్లో టాటా మోటార్స్ ఒకటి, అంటే పాజిటివ్గా ఉన్న స్టాక్స్లో బజాజ్ ఫైనాన్స్ అండ్ రిలయన్స్లో ఉన్నాయి. టాటా మోటార్స్ లాస్ట్ కొన్ని రోజులుగా బ్రహ్మాండమైన ర్యాలీ అనేది చూసాము. అదేవిధంగా బజాజ్ ఫైనాన్స్ కూడా ఈరోజు 2.7% ఈరోజు పెరిగింది. ఒక దశలో 5% పెరిగింది. బట్ మార్కెట్లో సెల్లింగ్తో ఇది కూడా నష్టపోయిందని చెప్పొచ్చు. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ 2%. రిలయన్స్ రేపు రిజల్ట్ అనౌన్స్ చేయనుంది. రేపు మార్కెట్ అవర్స్ అయిపోయిన తర్వాత రిలయన్స్ రిజల్ట్ అనౌన్స్ చేయనుంది. ఇది మార్కెట్స్లో పాజిటివ్గా ఉన్న స్టాక్స్. ఇంకా నెగిటివ్గా ఉన్న స్టాక్స్లో ఓఎన్జీసీ, టాటా స్టీల్, గెయిల్ లాంటి స్టాక్స్ ఈరోజు 4%, 3% మైనస్లో ఉన్నాయి. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే లాస్ట్ 4 ట్రేడింగ్ సెషన్స్లో అంటే ఈ వీక్లో మండే నుంచి ఇప్పటి వరకు గమనిస్తే 240 పాయింట్స్ పెరిగిన రోజు మినహాయిస్తే మిగతా అన్ని రోజుల్లో కూడా ఎక్కువ డిక్లైన్స్ ఎక్కువ ఉన్నాయండి. ఎక్కువ స్టాక్స్ బాగా నష్టాల్లో ఉన్నాయి. ఈరోజు కూడా డిక్లైన్స్ ఎక్కువ ఉన్నాయి. 1049 స్టాక్స్ డిక్లైన్స్ ఉన్నాయి. 373 స్టాక్స్ పాజిటివ్గా ఉన్నాయి. అంటే ఎక్కువ శాతం మెజారిటీ 70% స్టాక్స్లో ఈరోజు అని కాదు, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ వారం మొత్తంలో ఒకరోజు మినహాయిస్తే మిగతా అన్ని రోజులు కూడా ఎక్కువ ప్రైస్ కరెక్షన్ అనేది, ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇండెక్స్ పెరిగింది. బట్ స్టాక్స్ పరంగా బాగా ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడుతుంది. అది గమనించాలి. ఇది బ్రీఫ్గా మార్కెట్స్ గురించి. ఇక ఈరోజు ఇంకా ఇక్కడ నుంచి మార్కెట్స్ ఏ విధంగా ఉండవచ్చు, నిఫ్టీ ఏ విధంగా ఉండవచ్చు, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉండవచ్చు. ఈరోజు బాగా హై నుంచి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చింది. ఎక్కువగా స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి. బేస్డ్ ఆన్ రిజల్ట్ అనుకోవచ్చు, ఆర్ న్యూస్ అనుకోవచ్చు, దానికి ఆ స్టాక్ సంబంధించి ఎక్కువగా అటువంటి మూవ్సే మనం చూస్తున్నాం ఈరోజు కూడా. ఈరోజు అని కాదు, లాస్ట్ కొన్ని రోజులుగా. ఈవెన్ కమింగ్ డేస్లో కూడా అదే విధంగా ఉండవచ్చు. మరి ముఖ్యంగా ఈ సెల్లింగ్ అనేది ఒకవేళ నిఫ్టీ భారీగా పడకపోయినా కూడా ఈ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్లో ఏవైతే క్వాలిటీ లేని స్టాక్స్ ఉంటాయో వాటిలో సెల్లింగ్ అనేది బాగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిలో ఎవరైనా ఉంటే ఫండమెంటల్గా వీక్ ఉన్న స్టాక్స్లో ఉంటే ఎగ్జిట్ కాండి. కొంచెం మార్కెట్స్ ఈ లెవెల్లో ఆగవచ్చు. కానీ నిఫ్టీ పరంగా నిన్న అనుకున్నట్టుగానే 14,800 అనేది, 820, 800 అనేది నిఫ్టీకి రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఇక డౌన్ సైడ్ కానీ చూసుకుంటే 14,400 అనేది సపోర్ట్గా యాక్ట్ చేయొచ్చు అండి. 14,400 బ్రేక్ అయ్యి దాని బిలో కంటిన్యూగా ఉంటే మళ్ళీ మార్కెట్స్ ఒక డౌన్ ట్రెండ్లోకి ఎంటర్ అయినట్టు అనుకోవచ్చు. ఒకవేళ 14,400 పైన సస్టైన్ అవుతుంటే, అంటే ఇక్కడ నుంచి ఒక 200 పాయింట్స్ పడి దాని కిందకు వచ్చినా కూడా మార్కెట్ బేరిష్ జోన్లోకి వచ్చినట్టు అనుకోలేము. బట్ 14,400 బ్రేక్ అయ్యి కంటిన్యూగా ట్రేడ్ అయితే అప్పుడు మార్కెట్స్లో సెల్లింగ్ అనేది ఎక్కువ నిఫ్టీ పరంగా ఎక్కువ కావడానికి అవకాశం ఉంటుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ పరంగా కానీ గమనిస్తే 32,186 దగ్గర క్లోజ్ అయింది. ఇది కూడా ఒక రేంజ్ బౌండ్లో ఉండే అవకాశం కనపడుతుంది. 31,800 డౌన్ సైడ్ సపోర్ట్గా ఉండవచ్చు. ఇక హయ్యర్ సైడ్ చూసుకుంటే 32,550 నుంచి 600 లెవెల్స్లో కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం కనపడుతుంది. ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. ఇక ఈరోజు రిజల్ట్ అనౌన్స్ చేసిన కంపెనీస్లో చాలా కంపెనీస్ అనౌన్స్ చేసాయి. కొన్ని చూద్దామంటే ఏషియన్ పెయింట్స్ మరి ముఖ్యంగా బ్రహ్మాండమైన రిజల్ట్ పోస్ట్ చేశారు. 62% నెట్ ప్రాఫిట్ అండి. 1,265 crores వర్సెస్ 779 crores అనమాట. చాలా స్ట్రాంగ్ రిజల్ట్ పోస్ట్ చేసింది. అంటే ఏషియన్ పెయింట్స్ ఇంత బ్రహ్మాండమైన రిజల్ట్ ఉంటాయితే అనుకోలేదు. బట్ వాల్యుయేషన్స్ పరంగా స్టాక్ ఎక్స్పెన్సివే. బట్ రీసెంట్గా కొంత ఈ స్టాక్ హై నుంచి కరెక్ట్ అయింది, మళ్ళీ స్టాక్ పెరగడం స్టార్ట్ అయింది. బ్రహ్మాండమైన రిజల్ట్ అని చెప్పొచ్చు. మెయిన్ వీళ్ళకి మార్జిన్స్ ఈ విధంగా పెరగడానికి ప్రీమియం సెగ్మెంట్లో ఏదైతే ఉంటాయో పెయింట్స్ ఉంటాయో వాటిలో మంచి రోబస్ట్ గ్రోత్ అనేది వచ్చింది. ఎవరు కూడా ఊహించలేదు ఈ విధమైన రిజల్ట్ ఏషియన్ పెయింట్స్ అనౌన్స్ చేస్తుందని. బట్ ఏదైనప్పుడు కూడా స్టాక్ దానికి కారణంగానే ఇన్ని రోజులు మనం చూసాం, స్టాక్ పెరుగుతూనే ఉంది, పెద్దగా కరెక్షన్ లేదు. వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ అయినా కూడా
స్టాక్ పెరిగింది. చాలామంది కూడా ఈ స్టాక్ ఎందుకు పెరుగుతుంది ఏషియన్ పెయింట్స్ అని అడుగుతున్నారు. సో నేను కూడా ఊహించలేదండి ఇటువంటి రిజల్ట్ అనౌన్స్ చేస్తున్నాను. బట్ ఏదేమైనప్పటికీ కూడా రిజల్ట్ మాత్రం ఎక్స్ట్రాడనరీ అని చెప్పొచ్చు. బ్రహ్మాండమైన రిజల్ట్. అంటే ఈ ఓవరాల్గా ఇన్ని రోజుల్లో వచ్చిన రిజల్ట్కి ఈ క్వార్టర్ రిజల్ట్కి చాలా తేడా ఉంది. దీంట్లో మార్జిన్స్ బాగా పెరిగాయి, అది పాజిటివ్ అంశం. అదేవిధంగా బజాజ్ ఆటో అండి, ఇది కూడా ఒక రికార్డ్ రిజల్ట్ అని చెప్పొచ్చు. హయ్యెస్ట్ క్వార్టర్ అనమాట. ఎప్పుడు కూడా బజాజ్ ఆటో ఇంత సింగిల్ క్వార్టర్లో ఇంత రెవెన్యూస్ ఎప్పుడు కూడా అనౌన్స్ చేయలేదు. సో బజాజ్ ఆటో కూడా 23% ప్రాఫిట్ పెరిగాయి, రెవెన్యూస్ 17% గ్రోత్ కనపరిచింది. ఇది కూడా మంచి రిజల్ట్ అనౌన్స్ చేసే. అయితే ఇప్పుడు చాలామంది ఏంటంటే రిజల్ట్ బాగున్నాయి కదా అని స్టాక్ కొనాకండి. రిజల్ట్ ఆల్రెడీ ముందే పెరుగుతుందండి. ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్స్ ఎట్లా ఉంటుందంటే ముందే డిస్కౌంట్ అయిపోతాయి ఇవన్నీ కూడా. కాబట్టి రేపొద్దున మళ్ళీ మీరు వెళ్ళిపోయి ఏషియన్ పెయింట్స్ రిజల్ట్ బాగుంది, ఆర్ బజాజ్ ఆటో రిజల్ట్ బాగుందని స్టాక్ షార్ట్ టర్మ్ కోసం కొనడం అనేది కరెక్ట్ కాదు. బట్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా ఏషియన్ పెయింట్స్ అయితే డెఫినెట్గా కొనుక్కోవచ్చండి. కరెక్షన్స్లో కొనుక్కోమని చెప్తాను, ఇప్పుడే కాదు, కరెక్షన్స్లో కొనుక్కోవచ్చు. ఈ లెవెల్లో అయితే వద్దని చెప్తాను. అయితే కొంచెం ఏషియన్ పెయింట్స్ కొంత నెగిటివ్ కూడా ఉంది. ఒకవైపు క్రూడ్ ఆయిల్ బాగా పెరుగుతుంది, ఇన్పుట్ కాస్ట్ రానున్న రోజుల్లో ఇది క్రూడ్ ఆయిల్ ఇదే విధంగా పెరుగుతూ ఉంటే కొంచెం వీళ్ళకి అది నెగిటివ్. బట్ ఏదైనప్పుడు కూడా లాంగ్ టర్మ్ స్టోరీకి అయితే ఏషియన్ పెయింట్స్ కొనుక్కోవచ్చు అండి, కరెక్షన్స్లో కొనుక్కోండి. ఇది ఓవరాల్గా రిజల్ట్ గురించి. తర్వాత చాలామంది కింద మనకి మెసేజ్ పెడుతుంటారు స్టాక్స్ గురించి, వాళ్ళ ప్రశ్నలకి మనకు సమాధానం చెప్తుంటాం కదా. అయితే ఆ స్టాక్స్ క్లియర్గా అంటే దేనికి షార్ట్ టర్మ్కా లాంగ్ టర్మ్కా ఇన్వెస్ట్మెంట్గా అది అవన్నీ కూడా రాస్తే మనం దాని తగ్గట్టుగా మనం సమాధానం చెప్పడానికి ఉంటుందండి. ఎందుకంటే షార్ట్ టర్మ్కి ఒకటి ఉంటుంది ఆన్సరు, లాంగ్ టర్మ్కి ఒకటి ఉంటుందండి. ఏదైనా కూడా 5-6 నెలల టార్గెట్ అనుకుంటే స్టాక్ని అయితే ఎగ్జిట్ కమ్మని చెప్తాను. అట్లా కాదు నేను 3 to 4 years మంచి క్వాలిటీ స్టాక్ అనుకోండి, 3 to 4 years ఉంటానంటే సరే మార్కెట్స్ పడుతూ ఉంటాయి పెరుగుతుంటాయి, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. మీ టైం ఒక 3 years 4 years నేను మంచి స్టాక్లో ఉన్నారనుకోండి, హోల్డ్ చేయమని చెప్తాం. అదే మీరు 6 months వ్యూ అనుకోండి, బాగా పెరిగాయి కాబట్టి ఒక ఓవర్ బాట్లో ఉంది మార్కెట్స్, ఒక సెల్లింగ్ వస్తుంది కాబట్టి ఎగ్జిట్ కమ్మని చెప్తాం. కాబట్టి మీరు క్లియర్గా మీ ఆన్సర్ అంటే మీ ప్రశ్నని అడిగితే దాన్ని బట్టి ఆన్సర్ ఉంటుందండి. సో ఏదైనప్పుడు కూడా చాలామంది అలంబిక్ ఫార్మా గురించి అడుగుతున్నారు. ఒకటండి, అలంబిక్ ఫార్మా ఫండమెంటల్గా మంచి కంపెనీనే అండి, అందులో డౌట్ లేదు. అయితే రీసెంట్ నెంబర్స్ ఏదైతే ఉన్నాయో రిజల్ట్ డిసప్పాయింట్మెంట్ చేసింది. దాని కారణంగా ఈ స్టాకు రీసెంట్గా బాగా హై నుంచి కరెక్ట్ కావడం చూస్తున్నాము. 1100 నుంచి స్టాక్ ప్రస్తుతానికి 942 దగ్గర ఉంది. ఇంకొంచెం ప్రైస్ కరెక్షన్ ఉండొచ్చు అండి ఈ స్టాక్లో, ఇంకొంచెం ప్రైస్ కరెక్షన్ ఉండొచ్చు. బట్ ఫండమెంటల్స్ బాగున్నాయి. మెయిన్ వీళ్ళకి మార్జిన్స్ తగ్గాయి. దానికి ప్రధాన కారణం, మార్జిన్స్ తగ్గడానికి ప్రధాన కారణం అటు యూఎస్ బిజినెస్ అంటే ఎక్స్పోర్ట్స్ నుంచి బాగా మైనస్ డీగ్రోత్ ఉందండి. దాని కారణంగా వీళ్ళకి మార్జిన్స్ తగ్గాయి. అయితే డొమెస్టిక్గా చాలా స్ట్రాంగ్ సేల్స్ ఉన్నాయి. డొమెస్టిక్ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఓన్లీ ఏంటంటే ఎక్స్పోర్ట్స్, అది కూడా దట్టు యుఎస్ ఎక్స్పోర్ట్స్లో బాగా వీళ్ళకి డిక్లైన్ రావడం అనేది అది కారణంగా ఈ స్టాకు వీక్ అయింది. దీనికి ప్రధాన కారణం కాంపిటీషన్ కూడా బాగా ఎక్కువైంది. దాని కారణంగా ఏంటంటే దీనికి కొంచెం కాంపిటీషన్ ఇన్ ద సెన్స్ యుఎస్లో ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్కే అంటే వీళ్ళకి కాంపిటీషన్ ఎక్కువైంది. సో దాని కారణంగా ఏంటంటే ఈ స్టాకు కరెక్షన్ అనేది ఈ విధంగా ఉంది. బట్ ఓవరాల్గా లాంగ్ టర్మ్కి మంచి స్టాక్ ఏనండి, లాంగ్ టర్మ్కి హోల్డ్ చేసుకోవచ్చు. వీళ్ళు బ్రాండ్ పరంగా చాలా స్ట్రాంగ్ బ్రాండ్ వాల్యూ ఉంది వీళ్ళకి. లాంగ్ టర్మ్కి స్టాక్ బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి, హోల్డ్ చేసుకోమని చెప్తారు. కొంచెం ప్రైస్ కరెక్షన్ మాత్రం రావడానికి అవకాశం ఉందండి. ఈ లెవెల్స్ నుంచి కూడా ఇంకా కొంచెం ప్రైస్ కరెక్షన్ అంటే స్టాక్ ప్రైస్ పడుతూ ఉంటుంది. సో అటువంటిది ఇందులో జరగవచ్చు. ఎంతవరకు వస్తుంది ఏంటి అంటే నేను కూడా 800 840 ఆ లెవెల్స్ ఉంటే 900 బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒకే రోజు కాదండి, కొంచెం పెరిగి పడుతూ అట్లా ఓవరాల్గా స్టాక్ అయితే మంచిది. ఇన్వెస్ట్మెంట్కి అయితే లాంగ్ టర్మ్కి మీరు కొంత హై ప్రైస్లో కొని ఉంటే ప్రస్తుతానికి హోల్డ్ చేసుకోండి. ఒక 2-3 ఏళ్ళు ఉద్దేశంటే హోల్డ్ చేసుకోండి. ఇంకా కొనుక్కోవాలి అనుకుంటే ఇప్పుడే వద్దు, ఇప్పుడు యావరేజ్ అయితే వద్దునండి. ఇది అలంబిక్ ఫార్మా గురించి. తర్వాత చాలామంది బంధన్ బ్యాంక్ గురించి అడుగుతున్నారు. బంధన్ బ్యాంక్ రీసెంట్గా దీంట్లో కూడా ప్రైస్ కరెక్షన్ వచ్చిందండి. ఈవెన్ రిజల్ట్కి ముందే, ఈరోజు రిజల్ట్ అనౌన్స్ చేసింది, రిజల్ట్కి ముందే దీంట్లో ప్రైస్ కరెక్షన్ అనేది వచ్చింది. ప్రైస్ కరెక్షన్ అంటే ఏం లేదండి, స్టాకు బాగా అంటే వితౌట్ ఎనీ రీజన్ స్టాక్ పడుతూ ఉంటుంది. అంటే ఇది రీసెంట్గా 420 నుంచి ఇప్పుడు 345 రూపీస్కి వచ్చింది. దీనికి కూడా ఏంటంటే రిజల్ట్ కొంచెం డిసప్పాయింట్మెంట్ చేసిందని చెప్పొచ్చు. అటు 14% ప్రాఫిట్స్ తగ్గాయి, 632 crores వర్సెస్ 731 crores అనమాట. అదేవిధంగా దీనికి ప్రధానంగా ఏంటంటే మన ఇటు సౌత్ కాదు, ఎక్కువగా నార్త్ ఈస్ట్ స్టేట్స్లో దీనికి మెయిన్ బిజినెస్ అనేది అక్కడి నుంచి వస్తుంది. లైక్ వెస్ట్ బెంగాల్ కానివ్వండి, అస్సాం కానివ్వండి. సో వీళ్ళకి ఏంటంటే అస్సాంలో కొంచెం 11% వీళ్ళ ఓవరాల్ బిజినెస్లో 11% అస్సాం ఉంది.
అక్కడ మైక్రో ఫైనాన్స్ అక్కడ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది కొంచెం ఈ బ్యాంక్కి బాగా నెగిటివ్ అయిందనమాట. సో దాని కారణంగా ఈ రిజల్ట్ ఇటువంటి రిజల్ట్ అనేది వచ్చింది. బట్ ఏదేమైనప్పటికి కూడా కలెక్షన్స్ కూడా బాగా తగ్గాయి. 88% వర్సెస్ 78% అనమాట. సో దాని కారణంగా ఈ స్టాక్ ఈరోజు కూడా కరెక్ట్ అయింది. ఇంకొంచెం ఈ స్టాక్లో కూడా ప్రైస్ కరెక్షన్ రావడానికి అవకాశం ఉంది. ఇమీడియట్గా అయితే చాలా స్ట్రాంగ్ బౌన్స్ అయితే ఈ స్టాకు మనం ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే మీరంటే 2-3 ఏళ్ళు కాదండి, 2-3 ఏళ్ళు వ్యూ ఉంటే మీరు ఈ స్టాక్ని అయితే హోల్డ్ చేసుకోండి. బట్ షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం నేను అనుకోవడం ఇంకా దీంట్లో ప్రైస్ కరెక్షన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ప్రైస్ కరెక్షన్ అంటే స్టాక్ కొంచెం వీక్ కావచ్చండి. ఇక ఈరోజు బాగా ఇంతకుముందు మనం స్టార్టింగ్ అనుకోలేదు, హ్యావెల్స్ కూడా మంచి 10% పెరిగిందంటే మంచి బ్రహ్మాండమైన రిజల్ట్ అనౌన్స్ చేసింది. తర్వాత ఈరోజు ఓవరాల్గా సెక్టార్ పరంగా చూసుకుంటే అటు ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ స్టాక్స్ లైక్ హ్యావెల్స్ కానివ్వండి, వీగార్డ్ కానివ్వండి, ఇవన్నీ కూడా బాగా పెరిగాయి. దీంతోపాటు టైర్ కంపెనీస్ కూడా బాగా పెరిగాయండి ఈరోజు కూడా. నిన్న అనుకున్నాము టైర్ కంపెనీస్, అటు జేకే టైర్స్, సిఐటి కూడా బాగా పెరిగాయి. ఇది స్టార్టింగ్లో చెప్పాలనుకున్నాను, ఇది చెప్పలేకపోయాను. బట్ ఏదేమైనప్పుడు కూడా ఎప్పుడు కూడా రిపీటెడ్ చెప్తూనే ఉంటాం, మంచి క్వాలిటీ స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేయండి. మీడియం స్మాల్ క్యాప్లో కూడా మంచి క్వాలిటీ స్టాక్స్ ఉంటాయి, ముందుగా ఐడెంటిఫై చేయాలండి. ఇప్పుడు టైర్ కంపెనీస్ మనం ఈరోజు చెప్పలేదు, మీరు చూడండి కావాలంటే. దివాళీ ముందు రోజు వీడియోలో మనం టైర్ కంపెనీస్ని చాలా స్ట్రాంగ్గా గట్టిగా చెప్పామండి. కావాలంటే ఆ వీడియో మన కింద కూడా మనం కింద మెసేజ్ బాక్స్లో ఉంటుంది, చూడండి ఒకసారి. సో ఎందుకు చెప్తున్నా అంటే ముందుగా మనం ఐడెంటిఫై చేయాలండి, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఐడెంటిఫై చేయాలి. దాని తగ్గట్టుగా మనం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దాంతోపాటు మార్కెట్ కండిషన్స్ ఎప్పటికప్పుడు మనం బేరీజ్ వేసుకోవాలి. ఒకప్పటిలాగా కొనేసి వదిలేసే టైం కాదు ఇది. ఎందుకంటే అట్లీస్ట్ 3 నెలలకు ఒకసారి ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు 3 నెలలకు ఒకసారి రివ్యూ చేసుకోవాలి. దీంతోపాటు పరిస్థితులు చూడాలండి, చుట్టూ ఉన్న పరిస్థితులు చూడాలి. అంటే మార్పులు, అంటే బిజినెస్లో మార్పులు, ఎకానమీలో మార్పులు చూసి అప్పుడు డెసిషన్ తీసుకోవాలండి. దీంతోపాటు ఒకరు బయోఫిల్ కెమికల్స్ అనే స్టాక్ గురించి అడుగుతున్నారు, మనలో కూడా చెప్పానండి. ఇటువంటి స్టాక్ జోలికి వెళ్ళాకండి అండి ప్లీజ్. దయచేసి మీరు అసలు ఏముందని ఆ స్టాక్లో మీరు వెళ్తున్నారు. ఇది 15 రూపీస్ నుంచి 339కి వెళ్ళింది, 330 నుంచి కంటిన్యూగా డౌన్ ట్రెండ్లో ఉందండి. మీరు ఎందుకంటే మీరు కష్టపడి సంపాదించింది ప్రైస్ చూసో అసలు దేని చూసి కొంటున్నారో నాకు ఈ స్టాక్స్ గురించి అడుగుతున్నారో నాకైతే తెలియదు. సో ఇటువంటి స్టాక్స్కి వెళ్ళకండి. మీరు కొత్తగా మార్కెట్లోకి వస్తే ఇప్పుడే అనుకున్నాం కొంచెం ఏషియన్ పెయింట్స్ ఇటువంటివి ఏం తెలియనప్పుడు మీరు అటువంటి మ్యారికోనో, అంటే మీకు తెలుసు కదా ఇవన్నీ కూడా సఫోలో బ్రాండ్ తెలుసు, ఏషియన్ పెయింట్స్ కొనుక్కుంటారు మనం ఇంట్లో, మన అదే ఏషియన్ పెయింట్స్ రెగ్యులర్గా వాడుకుంటాం. సో ఇటువంటి తెలిసిన కంపెనీస్ కొనుక్కోండి, ఇటువంటి తెలియని వాటి జోలికి వెళ్ళకండి. తర్వాత రీసెర్చ్ చేసినాక అప్పుడు మీకు బాగా తెలుసుకున్నాక మార్కెట్ గురించి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అప్పుడు ఐడెంటిఫై చేయండి. ఒక స్టాక్ పెరుగుతుంటే దాని వెనకాల చాలా రీజన్స్ ఉంటాయండి, అవన్నీ కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను. బట్ ఏదైనప్పుడు కూడా ఇటువంటి స్టాక్ జోలికి వెళ్ళకండి. ఇటువంటి స్టాక్స్లో ఈ స్మాల్ క్యాప్ తర్వాత ఆపరేటెడ్ స్టాక్స్ చాలామంది చెప్తుంటారు, స్మాల్ క్యాప్ మాకు 70% రిటర్న్ ఇస్తాము, మనం వారానికి 2 స్టాక్స్ ఇస్తామని చెప్తుంటారు, మనకి అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటాం. ఇవన్నీ కూడా ఏంటంటే వన్స్ మీకు రివర్స్ అయితే మీకు ఆ ప్రైస్ మళ్ళీ మీ లైఫ్లో కూడా రాదు, అది గుర్తుపెట్టుకోండి. అటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయకండి. పదే చెప్తున్నాను, రోజు చెప్తున్నాను, మళ్ళీ ఈరోజు కూడా అదే చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది కింద మెసేజ్లో చూస్తే ఇటువంటి స్టాక్స్ ఉన్నాయండి, బయోఫిల్ అని, శ్రీ దిగ్విజయ్ సిమెంట్లో మంచి కంపెనీస్ చాలా ఉన్నాయండి. శ్రీ దిగ్విజయ్ సిమెంట్ వెళ్ళి కొనాల్సిన అవసరం ఏంటి మనకి? సో అటువంటివన్నీ అవాయిడ్ చేయండి. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. దీంతోపాటు మనకి మండే నుంచి 100 days మెంటర్షిప్ అనేది బ్యాచ్ 9 స్టార్ట్ అవుతుంది. సో ఇందులో ఏంటంటే బేసిక్స్ దగ్గర నుంచి మనకి టెక్నికల్ అనాలిసిస్ ప్రకారము డిమాండ్ అండ్ సప్లై బేస్ చేసుకొని ఆర్పి గారు క్లాసెస్ తీసుకుంటారు, నేను ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నేను తీసుకుంటాను. కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ కింద మెసేజ్ బాక్స్లో ఉంటాయి, ఒకసారి చూడమని చెప్తాను. థ్యాంక్ యూ అండి.